అన్న నమస్తే, ఏం చేస్తుంటారు? నేను చిల్లిస్ అండి, మిర్చి యార్డ్, గుంటూరు మిర్చి యార్డు కారం బిజినెస్ చేస్తాను. ఓకే. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు పూర్తిగా నష్టపోయారు. మెరగాయ రైతులు అయితే కనుక నష్టాలు పాలైపోయారని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు. అప్పుడు ఆయన ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉందంట, ఇప్పుడు చూస్తే కనుక అసలు ఏమి లేకుండా పోయిందంట. నిజమేనా? ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చినాక రైతులు సంతోషపడుతున్నారండి, ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు యార్డ్లో ప్రతి ఒక్క రైతు ఇప్పుడు బంగారం బంగారం అని చెప్పుకునే గోల్డ్ గురించి ఈ రోజు ఒక గోల్డ్ గా తయారైంది ఈ చిల్లీస్. ఎందుకంటే మంచి రేట్లు వచ్చినాయి. చక్కగా ఈ రోజు 200 నుంచి 230 రూపాయలు, అంటే 23,000 రూపాయలు కింటా వచ్చి ఈ రోజు రైతులు అమ్ముకోగలుగుతున్నారు. ఆ రోజు గత ప్రభుత్వంలో అయితే 120 రూపాయలు 130 రూపాయలు, అంటే 13,000 రూపాయలు. ఈ రోజు 10,000 పెరిగినాయండి. ఈ రోజు కింటా వచ్చి 23,000 అమ్ముతుంది. ఆ రోజు 13,000 అమ్మిందండి ఆ ప్రభుత్వంలో. ఈ రోజు రైతులు ఆనంద వ్యక్తం చేస్తూ మంచిగా రైతులు సంతోషంగా ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే కనుక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలెవరు సంతోషంగా లేరు, అందరూ ఇబ్బందులు పడుతున్నారు అంటున్నారు కదా. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ మహాకూటమి వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నారండి. ప్రజలు రోడ్డు మీదకి వస్తున్నారండి. ప్రశాంతంగా నైట్ 11 అయినా 12 అయినా స్వేచ్ఛగా ఇంటికి వెళ్తున్నారు. గత ప్రభుత్వంలో ఎలా తిరగాలి, ఎక్కడికి వెళ్ళాలి, రోడ్డు మీదకి వెళ్తే రక్షణ లేని పరిస్థితి అండి. ఈ రోజు ఆడపిల్లలు గత ప్రభుత్వంలో ఎంతమంది అల్లాడిపోయారు, ఎన్నో గొడవలైనవి, ఎన్నో కిడ్నాప్లైనవి. మరి రోడ్డు మీద రక్షణ లేక అల్లాడిపోతున్న ఆ ప్రభుత్వాల్లో ఈ రోజు ప్రభుత్వం చూసుకుంటే 11 అయినా సరే 11:30 అయినా కానీ యాక్టివ్ మీద చక్కగా వాళ్ళు జాబ్ చేసుకుంటూ వాళ్ళు ఇంటికి చేరే పరిస్థితులు ఈ రోజు ప్రభుత్వం మంచిగా చూసుకుంటుందండి. ఇక్కడ వాళ్ళు చెబుతుంది ఏంటంటే ఇది జంగిల్ రాజ్యలాగా ఉంది, దౌర్జన్యాలు పెరిగిపోయినాయి, అరాచకాలు పెరిగిపోయినాయి అనే మాట జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తున్నాడు కదా. జంగిల్ రాజ్యము, జంగిల్ రాణి అనే పదాలు గత 5 సంవత్సరాలు ఊహించుకోవాల్సిన విషయం అండి. ఎందుకంటే ఈ రోజు మరి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ ఆయన ఒక హార్డ్ వర్కర్ అండి. ప్రజల కోసం, ప్రజలతో ఎన్నుకోబడ్డాని, ప్రజల మీద ఆయన ఆసక్తిగా ఇంట్రెస్ట్ గా ఉండి రోజుకి 18 గంటలు ఆంధ్రప్రదేశ్ కోసం, ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తి, విజన్ ఉన్న నాయకుడని నేను చెప్పడం కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం హర్ష వ్యక్తం చేస్తున్నారండి. మీరేమో ఆయన ఆ మాట అంటున్నారు, విజన్ లేదు, విస్తరాకులు కట్టలేదు అని చెప్పి రోజా అంటుంది కదా. మరి రోజా మాటలు తీసుకుంటే అండి, ఆమె సినిమాలో నటించింది. సినిమాలో నటించడం వల్ల ఆమె నటించింది సినిమా కదా, అంటే సినిమా అంటే ఒక డూపు. ఆమె ఇప్పుడు రియల్ గా మాట్లాడుతుంది, ఆయే పదాలు వాడుతుంది. సినిమాలో డైలాగులే సినిమాలో ఎలా నటించి వచ్చిందో ఆ నటన రియల్ గా రాజకీయంలోకి వచ్చి మాట్లాడుతుంది. మరి రోజాకి రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ. మరి ఆమెకు పదవులు ఇచ్చి, ఆమెకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఇచ్చి ఆమెను తీసుకొచ్చి ముందుకు పరిచయం చేసింది తెలుగుదేశం పార్టీ. ఈ రోజు తిన్నింటి వాసాలు లెక్క పెట్టుకున్న ఈ రోజా గారి మాటలు ఎవ్వరూ తీసుకోవట్లేదు. ఎందుకంటే ఆమె మాట్లాడే ప్రతి దాంట్లో నీతి నిజాయితీ లేదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సంతోషంగా ఉండాలంటే ఎదుటి వాళ్ళని తిట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారు హ్యాపీగా ఉండాలంటే ఎదుటి వాళ్ళని దుర్భర్షలాడాలి. ఎంత దుర్భర్షలాడితే అంత ఆమెకి మార్కులు పడతాయని ఎప్పుడు అదే పనిగా టార్గెట్ చేసి మాట్లాడుతుంటది ఇప్పుడున్న ప్రభుత్వం మీద. ఇవన్నీ ఒకెత్తు అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే కనుక 2029 అధికారం మీద మేము వస్తానికి 2.0 పరిపాలన చూపిస్తాం అంటున్నాడు కదా. మరి 2.0 అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతానండి. ఆల్రెడీ ఒకసారి ఓడిపోయారు, 11 సీట్లు వచ్చినాయి. 2.0 అంటే సెకండ్ గెలుస్తామనే మీరు 2.0 పెట్టారు, కానీ సెకండ్ మీరు ఓడిపోతున్నారు. ఎందుకంటే వై నాట్ 151, వై నాట్ 175 అన్నారు. మరి ఈ రోజు 11 వచ్చినాయి. మరి ఏమైంది మీ విజన్? ఏం చేశారని? మీరు మంచి చేస్తే మరి 151 నుంచి మధ్యలో 5 ఎందుకు తీయాల్సి వచ్చింది ప్రజలు? అది అర్థం చేసుకోండి. మళ్ళీ 2.0 అని 2029లో ఏ విధంగా గెలుస్తారు? రేపు 2029లో 2 సీట్లు కూడా మీకు రావని నేను తెలియపరుస్తున్నానండి. మీరేమో ఆ మాట అంటున్నారు ఏంది? ఆయన వచ్చేది మేమే, మీ అంతు తేల్చేది మేమే అంటున్నాడు కదా. వచ్చేది మేమే, చేసేది మేమే, మీ అంతు తేల్చేది మేమే, తిరిగి మళ్ళీ వడ్డీతో సహా ఇస్తాననే పదాలు మీరు వాడుతున్నారు. ఇక మీదటైనా సిగ్గు తెచ్చుకోండి. ఎందుకంటే గత 5 సంవత్సరాలు మీరు ఓడిపోవడం కారణం మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులతో అనేక దుర్భాషలాట్లు, అన్ని బూతులు, పార్టీ ఆఫీస్ మీద అటాకు, మరి బాబు గారి ఇంటి మీద జోగి రమేష్ అటాకు, ఈ విధంగా చెడ్డ పనులు చేయబట్టే ప్రజలు మిమ్మల్ని వెనక్కి నెట్టేశారు. మళ్ళీ మీరు వస్తాము, మళ్ళీ మేము చేస్తాము, రప్ప అంటారు. ఏందండి సినిమా డైలాగులు? ఇది నిజ జీవితం అండి. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు మొత్తం ఆలోచించి ఓటేస్తారు, అది గుర్తుపెట్టుకోండి. ఇక మీదటైనా మీరు సిగ్గు తెచ్చుకొని ప్రజల కోసం ఎలా మాట్లాడాలి, ప్రజా సేవ ఎలా చేయాలని ఆలోచించుకుంటే మంచిదని నేను కోరుకుంటున్నాను.
2029 అధికారం మాదే అనే మాట అయితే కళ్ళ అనుకోవచ్చు అంటారు ఇక జగన్మోహన్ రెడ్డికి. 2029లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ కూటమి ప్రభుత్వం ఆల్రెడీ మరి డిప్యూటీ సీఎం గారు చెప్పారు 15 సంవత్సరాలు మేము కలిసి ఉంటాం, 15 సంవత్సరాలు మళ్ళీ మేమే గెలుస్తామని ఘంటాపథంగా మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఈ 15 సంవత్సరాలు మరి కూటమి ప్రభుత్వమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.